హలో దోస్తులందరికీ, అవికా వెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుకి మన వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 107. మరి ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 107 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మీకు వీడియో పూర్తిగా అర్థం అవ్వాలన్నా, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దగ్గర దాకా వచ్చేసాం బావా. ఇంత పల్లెటూరా? ఇదే ఊరా? అవును బావా, ఒకసారి చెక్ చేయండి. అడ్రస్ ఇదేనా? సేమ్ అడ్రస్. నేను ఫోన్లో క్లిక్ చేసుకున్నాను. మరీ ఇంత పల్లెటూరిని నేను ఎక్కడా చూడలేదు బావా. నేను కూడా అదే చూస్తున్నాను. ఏదో ఎలివేషన్ ఇచ్చాడు. అసలు అతను ఏ ఊరో కూడా చెప్పలేదు బావా. ఏదో ఊరు పేరు చెప్పాడు. నాకు అసలు ఐడియానే లేదు ఆ ఊరు ఎక్కడుందో ఏంటో. డిస్టిక్ చెప్పాడా? డిస్టిక్ అయితే మన డిస్టికే చెప్పాడు. మన డిస్టిక్ అయినా ఎంత దూరం వచ్చాం బావా. అవును, చాలా దూరం వచ్చేసాం. మనం ఇంత కష్టపడి ప్లాన్ చేసుకొని వెళ్తున్నందుకు ఏదో కొంచెం క్లూ అయినా దొరికి సక్సెస్ అవ్వాలి. నాకైతే నమ్మకమే లేదు బావా. అంటే చూద్దాం. అవి వాడి పర్సనల్ డాక్యుమెంట్స్ కాబట్టి మనకు అడ్రస్ అయినా దొరికింది అనుకుంటాను. అంటే అవి ఎవరు చూసే ప్రసక్తే లేదా బావా. ఎందుకు చూడరాదు? అందరూ చూడొచ్చు. అక్క అయితే ఎప్పుడో చూసుంటుంది. నాకైతే అలా అనిపించట్లేదు బావా. మనకి ఒకటే ఒక పేపర్ బై మిస్ లో ఆ ఫైల్లో వచ్చి పడింది. ప్రియాంక వదిన చూసింది అనుకోవట్లేదు నేను. దీన్ని చూస్తుంటే నాకేమర్థమవుతుందంటే అతను చాలా జాగ్రత్త పడుతున్నాడు. అతడి ఐడెంటిటీ మనకు తెలియకుండా ఉండడానికి. కొంపదీసి ఆ లవ్ జిహాద్ బ్యాచ్ కాదు కదా? అంత సీన్ అసలుకే లేదు బాబా వీడికి. ఏమో, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్. లేదు బాబా, నా గెస్ ఎప్పుడు తప్పు కాదు. వీడు ఆ టైప్ కూడా కాదు. సారీ బావా. వాడు వీడు అంటుంటే నీకేమైనా కోపం వస్తుందా? మీనాక్షి రూమ్ లోకి రావడానికి ట్రై చేశాడని తెలిసాక నాకు అసలు వాడి మొహాన్ని కూడా చూడాలనిపించట్లేదు. అసహ్యం వేస్తోంది వాడిని చూస్తుంటేనే. ఛీ, వాడు నాకు బావవడం ఏంటి? ప్రియాంక వదిలే ముందు అలా అనేరు బావా. వింటే హర్ట్ అవుతుంది. ఏమో బండి, నేను కోపం వస్తే ఏం చేస్తానో కూడా తెలీదు. అక్కకి పిచ్చి పట్టింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా తెలీదు. ఇంతకీ ఆ 2 కోట్ల విషయం ఏమైంది బావా? నాకేం తెలీదు బంటి. అది మొత్తం డాడీ ఇష్టం. నాకు అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నేనేమన్నా సరే నేనే ఇవ్వకుండా చేశానంటుంది అక్క. డాడీ అడిగితే అసలు ప్లాన్ కూడా ఏం చెప్పడం లేదట. ఏం బిజినెస్ కూడా తెలీదు. ఇదంతా నాకు కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది బావా. అతనికి బిజినెస్ టాలెంట్ కొంచెం కూడా లేదు. నేను చెప్తున్నాను కదా, అతనికి నాలెడ్జ్ నిల్. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడేమోనని నాకు డౌట్ బావా. డబ్బు కోసమా? డబ్బు కోసం ఎందుకు చేస్తాడు బంటి? ఆస్తిలో సగభాగం వాళ్ళదే కదా. డబ్బు కోసమే అని మాత్రం నాకైతే అనిపించట్లేదు. ఏంటి బావా మీరు అసలు అతని అడ్రస్ కూడా కనుక్కోకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు? మీ అక్క పెళ్లి. చెప్పాను కదా బంటి, అమ్మ అక్క చచ్చిపోతానని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసింది అమ్మని. నాన్నకి నాకు అస్సలు ఇష్టం లేదు. మా ఇద్దరికి తెలియకుండా గుళ్ళోకి తీసుకెళ్లి పెళ్లి చేపించేసింది. తర్వాత అందరం ఒప్పుకోవాల్సి వచ్చింది. వదిన ఎందుకంత తొందరపడింది పెళ్లి కోసం? అంత జెన్యున్ లవ్ అయితే వెయిట్ చేయొచ్చు కదా. అది నాకు తెలీదు. కాకపోతే నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు బంటి. వాళ్ళిద్దరూ ఫిజికల్ గా ఒకటయ్యారంట పెళ్లికి ముందే. దీని గురించి కూడా మమ్మీ టెన్షన్ పడినట్టుంది. అక్కకి ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుందోనని భయంతో త్వరగా పెళ్లి చేసేసినట్టుంది. అతను ప్రెగ్నెన్సీ కూడా రాకుండా చేస్తున్నాడేమో. ఇప్పుడు ప్లాన్ చేస్తోంది అన్నది కూడా నాటకమే అనిపిస్తోంది. ఎందుకలా? ఎందుకలా అనిపిస్తోంది బంటి? ప్రియాంక వదిన యుఎస్ కి వెళ్ళిపోదాం అంటోంది. అతను వినట్లేదు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయమని అత్తయ్య కూడా చాలాసార్లు అంది. దాన్ని కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. సంథింగ్ ఈస్ దేర్ బావా. ఏదో ఉంది. ఇంకేముంటుంది తెలీదు బావా. మనం ట్రాక్ చేయాల్సిందే.
ఇది ఏదో ఒకటి తేల్చాలని నేను అనుకుంటే మీరేమో హనీమూన్ కి టికెట్స్ బుక్ చేశారు. నీకు అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంటా? మన ఫ్యామిలీ బావా, మన ఫ్యామిలీకి ఏం జరగదు. నాకు ఇక్కడ వదిన ఇంపార్టెంట్. వదిన నీకెలా అక్క అవుతుందో నాకు అక్కలాగి కదా. నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశారు, ఇక్కడే ఉంచుకున్నారు. అప్పుడు ఇది నా ఇల్లే అవుతుంది కదా. ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళే కదా. తను నిన్ను ఎంత దూరం పెడుతుందో చూసావు కదా, ఎంత అసహించుకుంటోంది. అయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? లేదు బావా, ప్రియాంక వదిన స్టార్టింగ్ లో ఇలా లేదు. అంటే తనని నేను ముందు నుంచి అబ్జర్వ్ చేశాను కదా, అప్పుడు ఇలా అస్సలు లేదు. లోపల అసలు ఏ కల్మషం లేదు. ఈ మధ్య ఇలా తయారవుతోంది. మీను కూడా తన మాటలతో చాలా హర్ట్ అవుతుంది. ఇంతకు ముందు రోజు ఒక్కసారైనా కాల్ చేసి మాట్లాడేది మీ అక్కతోని, అక్కడెక్కడో యుఎస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు తనని చూడాలని కూడా అనుకోవట్లేదు. ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతోంది మీను. అంత సడన్ చేంజ్ ఏంటో. అయితే నువ్వు ప్రియాంక అప్పుడే మంచితనం యాక్ట్ చేసింది అనుకోవచ్చు కదా, తన అసలు క్యారెక్టర్ ఇదే అనుకోవచ్చు కదా. లేదు లేదు బాబా, మీ అందరి మాటలు వింటున్నాను కదా. అత్తయ్య, మామయ్య, మీరు, ఇంకా మీనాక్షి, ఎవరితో మాట్లాడినా కూడా తన గురించి పాజిటివ్ గానే చెప్తున్నారు. ఏ ఒక్క నెగిటివ్ కూడా చెప్పట్లేదు, ఒక ప్రేమ విషయం తప్ప. తను చాలా మంచిది బావా. వీడియో ఏదో చెడగొడుతున్నాడా? పిచ్చెక్కుతోంది నాకు. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. వాడిని ఏమైనా అందామంటే వాడు ఇంటి అల్లుడు, అక్క భర్త. ఒక్క మాట కూడా అననివ్వదు. అసలు నేను అతన్ని ఎందుకంటాను? అక్క బావ అంటే దేవుళ్ళలాగే భావించేవాడిని. మొన్న ఫస్ట్ టైం అతన్ని అన్ని మాటలు అన్నాను నేను, మీనాక్షి గురించి గుర్తొచ్చి. ఆ అక్క అయితే షాక్ అయింది నేను ఎలా మాట్లాడుతున్నానని. కానీ వదిన తప్పైతే ఒకటి ఉంది. అతన్నే గుడ్డిగా నమ్ముతోంది. మిమ్మల్ని ఎవరిని అర్థం చేసుకోవాలని కూడా చూడట్లేదు. దానికి మొత్తం నీ మీద జలస్ నిండిపోయింది బంటి. నువ్వేమైనా అనుకో, నా వల్లే మొత్తం నెగిటివ్ అవుతోంది కదా. అంటే నీ వల్ల అని కాదు, నేను ఒక ప్లాన్ రెడీ చేశాను బావా. హనీమూన్కి ఎలాగో 15 డేసే కదా, వెళ్ళొచ్చాక ఆ ప్లాన్ నేను మీకు చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను. నీకెందుకు ఇదంతా తలనొప్పి? నా ఫ్యామిలీ బావా, కరెక్ట్ ప్లాన్ నా దగ్గర ఉంది. ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లం ని క్రాక్ చేద్దాం. అప్పటిదాకా ఇంతేనా? చూద్దాం బావా. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ లో క్లూ ఏమైనా దొరుకుతుందేమో. వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తే చాలు కదా, మనకు అతని గురించి అన్ని తెలిసిపోతాయి. బావా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు అతని మీద ఉన్న కోపాన్ని వదిన మీద అస్సలు చూపించకండి. తను మీ అక్క బావా. అతని భార్య కన్నా ముందు తను మీ తోడబుట్టిన అక్క. నాకు దాని మీద ప్రేమ లేదనుకున్నావా? అదంటే నాకు చచ్చేంత ప్రాణం. అది బావని వెనకేసుకొని వస్తుంటే నాకు కోపం వచ్చింది, అంతేగాని నాకేం కోపం లేదు దాని మీద. మీరు మాట కూడా సరిగ్గా మాట్లాడండి బావా. తనకి ఇంట్లో ప్రేమ దక్కకి ఆ ప్రేమను వెతుక్కుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకు అలా అనుకుంటున్నావు? అప్పుడు మేము అందరం బాగానే ఉన్నామే తనతో. ఎవరం ఏమీ అనేవాళ్ళం కాదు. కాకపోతే మేమందరం చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఈవెన్ అమ్మ కూడా. అమ్మకి ఇంటి కోసం ఒక డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడింది. తను చారిటీస్ కూడా రన్ చేస్తుంది కదా, ఎప్పుడు వాటితోనే బిజీగా ఉండేది. అదేమైనా మిస్ అయిందంటావా? మేబీ అదే రీజన్ అని నేనేం చెప్పట్లేదు బావా. మేబీ అలా అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ మీరైతే మీ అక్కతో ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండండి బావా. ఇంకా క్లోజ్నెస్ పెంచుకోండి. వాడి కోసం మిమ్మల్ని వదులుకోకుండా చేసుకోండి. వదినకి వాడింతో వాడికన్నా మీరే ఎన్నో రేట్లు ఎక్కువ అని అనేటట్టు చేయండి బావా. అంత ప్రేమ చూపించండి. వదిన ఇలాంటి ప్రేమకి ఈజీగా పడిపోతుంది.
ఓకే బండి, డన్. నాకెందుకో నువ్వు చెప్పేది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అక్కతో మనం ప్రేమగా ఉండి బావని మార్చుకోవచ్చు కదా. బావ మారిపోతే మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకున్నా సరే అక్క హ్యాపీగా ఉంటుంది, మనం కూడా. యా, నేను వెళ్లే ముందు మామయ్యతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? తెలీదు బావా, ముందు మనం ఇక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఏం జరగబోతుందో దాన్ని బట్టి మాట్లాడాలి. సీక్రెటా? లేదు బావా, నీ దగ్గర ఎందుకు దాస్తాను? నీదే లేను బావా, వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనే లేరు. ఎవరైతే డిస్టర్బ్ చేస్తారు? ఎప్పుడు నన్ను బయటికి వెళ్ళమంటాడు, నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వమంటాడు. ఇంకా పిల్లలు కూడా లేరు. ప్రైవసీ అడగడం ఏంటి, నన్ను దూరం పెట్టడం ఏంటి? హ్మ్, ఎవరి పిచ్చి వాళ్ళకుంది. సురేష్ అయితే పొద్దున లేచి అక్క అని వచ్చేవాడు. కనీసం నన్ను చూడడం కూడా చూడట్లేదు. నాకు చెప్పినట్టు ఆ బంటి వచ్చినప్పటి నుంచి సురేష్ బాగా మారిపోయాడు. ఆ బంటి ఎందుకలా చేస్తున్నాడు? తనకి ఇప్పుడు ఏం కావాలి? సురేష్ అతనికి కంపెనీలో అంత మంచి పొజిషన్ ఇచ్చాడు. అఫ్ కోర్స్ అతను దాన్ని సక్సెస్ చేసుకున్నాడు. మిన్నుకి అంతంత ఆస్తులు కూడా ఉన్నాయి. ఇతను చాలానే సంపాదిస్తున్నాడు. అతనికి ఇంకేం కావాలి? అతడిదే ఆధిపత్యం ఉండాలని చూస్తున్నాడా? అతడే ఇంటి అల్లుడు, ఇంకెవరు కాదన్నట్టు మొత్తం ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాడేమో. అంతే, అదే రీజన్. మమ్మీ ఎలాగో అతని వెనకాలే ఉంది కదా. మమ్మీ ఒకతుంటే చాలు, రెచ్చిపోతాడు. ఇంకా నేనెందుకు ఊరుకుంటాను? పాపం సురేష్ ని పిచ్చోని చేస్తున్నట్టున్నాడు వాడు. వీడికైతే ఏం తెలియదు. ఏదో చిన్న తప్పు జరిగిందట, దానికి నా మీదికి బావ మీదికి అరుస్తున్నాడు. వాడే తెలుసుకుంటాడు తర్వాత నేనేంటో బావేంటో. ఇప్పుడు వాడి తప్పేం లేదు, మొత్తం ఆ బంటి వల్లే. వాడు చేసే వాటికి నాకు మిన్ను మీద కూడా కోపం పెరిగిపోయింది. పాపం దాన్నైతే నేను ఎప్పుడు ఏమీ అనలేదు ఇంతవరకు. ఇప్పుడు దాన్ని చూస్తేనే కోపం వచ్చేస్తోంది. వాడు చేయబట్టి అదేమనుకుంటుందో ఏమో. ఏమైనా అనుకోని నాకేంటి? దానికి మొగుడు ఇంపార్టెంట్ అయితే నాకు నా మొగుడు ఇంపార్టెంటే. అది వాడిని నమ్ముతోంది, కానీ ఎప్పుడో బొక్క బోర్లా పడుతుంది చూడు. వాడు ఖచ్చితంగా ఓ 10 మందిని మెయింటైన్ చేసే టైపు. మీనాక్షికి హ్యాండ్ ఇస్తాడు ఎప్పుడో. మొత్తం ఆధిపత్యం వాడే వేసుకొని ఇంటికి అమ్మాయిలు కూడా పట్టుకొచ్చుకుంటాడేమో ఎంజాయ్ చేయడానికి. అప్పుడు మమ్మీ మీనాక్షి కూడా సపోర్ట్ చేస్తారేమో. నీ ఇష్టమని. వేస్ట్ గాడు వాడు ఓవర్ యాక్షన్, వాడి నక్క వినయాలు. చివరికి నానమ్మని కూడా బుట్టలో పడేసుకున్నాడు. ఇట్లా ఎంతమందిని! వామ్మో, వీడు సామాన్యుడు కాదు. యాక్టింగ్ లో ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. వస్తోంది మహారాణి. ఇక్కడ పడుకున్నావేంటి ఒకదానివే? అక్క, నేను ఎక్కడైనా ఉంటాదానిలే, యుఎస్ లో అయినా ఇక్కడైనా. యుఎస్ కి వెళ్ళినప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యారు నాకు. ఫీలింగ్ ఆల్ టైమ్ అలాంగ్. ఎందుకక్క అలా అంటావు? నేను లేనా? కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు? మళ్ళీ మీ వారొస్తే నేను తంతున్నాడు అంటాడేమో. ఏమైందో ఏమో అక్కకి, ఎప్పుడు ఇలానే మాట్లాడుతోంది. వీడు లేడు కదా అని ఇక్కడికి వస్తే. వెళ్ళు, ఏదో పని మీద బయటకు వచ్చినట్టున్నావు కదా మహారాణి గారు. ఎందుకు అలా అంటావు అక్క? నేను నీతో ఏదైనా తప్పుగా మాట్లాడానా? ఏమన్నా నేను నిన్ను? నువ్వేమంటావు? మరెందుకక్క నాతో ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతకు ముందులా ఎందుకు ఉండట్లేదు నాతో? నీకు మీ వారే ఎక్కువ అయ్యారు కదే నాకన్నా. నీకు బావ ఎలాగో బంటి కూడా నాకు అలాగే కదా. నువ్వు కూడా అంతే నాకు అక్కవి. ఎవరి స్థానం వాళ్ళది. ఎందుకు అందరినీ కలుపుతున్నావు? నువ్వు కూడా మాటలు బాగా నేర్చినవే సురేష్ లాగా. ఇద్దరికి బంటి ట్రైనింగా? బావకి ఎలా ఉంది? నీకెందుకు? కనీసం ఒక్కసారి కూడా చూడ్డానికైనా వచ్చావా? అందరికన్నా ముందు చూసింది నేనే. నేను బంటి. అవునా? నీకన్నా కూడా. అందుకే నా లోపలికి వచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. నేనేంటో అనుకున్నాను. నాకెలా తెలుస్తుంది
ఇంట్లో ఉండి కనీసం ఒక్కసారైనా చూడలేదని నేను అనుకున్నాను. నువ్వు తెలుసుకోవాలనుకుంటా కదా. సరేలే, హనీమూన్ కి అన్ని ప్యాక్ చేసుకున్నావా? చేసుకున్నాను. మీరు వస్తే బాగుండేది. ఒక్కదాన్నే వెళ్ళాలి. అందరూ కలిసి వెళ్ళడానికి అవేం పెళ్లి భోజనాలు కాదు. ఎవరి కప్పులు వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళాక ఎవరి గురించి ఆలోచించద్దు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇలాంటి టైం మళ్ళీ ఎప్పుడు రాదు. నా కోరికే నెరవేరకుండా పోయింది. అన్నయ్య మీకు కూడా బుక్ చేద్దాం అనుకున్నాడు, కానీ బావకి ఇలా జరిగేసరికి ఆపేశాడు. నాకెందుకు బుక్ చేస్తాడులే. ప్రియమైన బంటి గారు ఉన్నారు కదా, అతని కోసం ఏదైనా చేస్తాడు. ఎవరి మాటలు వినిపిస్తున్నాయి? ఎవరైనా వచ్చారా ఇంటికి? ఎక్కడ? రూమ్ లో నుంచి ఎవరు రాలేదే. మేబీ ఫోన్ లో మాట్లాడుతున్నాడేమో బావ. నేను బయటికి వెళ్ళమన్నాడు, ప్రైవసీ అన్నాడు, మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నాడు. పడుకొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంత అర్జెంట్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ మమ్మీ డాడీ చేశాడా? గీడవనరేంది ఇద్దరు? బెడ్రూమ్ లో లేవా మీకు? నానమ్మ, రావే ఇక్కడ కూర్చో. హలో, నాకు ఇక్కడ ప్రైవసీ కావాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకెక్కడికైనా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఉండరని ప్రశాంతంగా ఉందామని వచ్చాను. ఏమైందా పిల్ల నీకు? ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటావా? అందరితోటి మంచిగా మాట్లాడుకుంటే కలుపుగోలుగా ఉండాలి. పిసదాన్ని అవుతావు ఇట్లనే ఉంటే. అర్థమైతుందా? కడుపు కావాలనుకుంటాండ్రు. మంచిగా సంతోషంగా ఉండు. పుట్టేటోళ్ళు మంచిగా ఉంటారు. నన్ను ఇక్కడ నా భర్త తప్ప ఎవరు సంతోషంగా చూడాలనుకోవట్లేదు. నాకు అర్థమైంది అందరి గురించి. నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు. ఏందే నువ్వు పిసపిస ఎత్తాను? ఆ 2 కోట్ల గురించేనా చెప్పు? అందరి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? డబ్బు కోసం నేను ఇలా చేస్తున్నాను అనుకోరు? నీకేం తక్కువైందే? ఈ ఇంటి ఆడపిల్లవు నువ్వు. మొత్తం నీకే ఏమన్నా ఇచ్చేస్తాం. అంత పిసపిస మాట్లాడుతున్నావేందే నువ్వు గా 2 కోట్ల కోసం? అదే, నీకు ఆ 2 కోట్లు అంటే ఆఫ్టర్ ఆల్. కానీ నాకలా కాదు. కష్టపడి సంపాదిస్తాను కదా. ప్రతి రూపాయితో నాకు అనుబంధం ఉంది, విలువ తెలుసు. నీకే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడి పనిచేసేటోళ్ళే. అందరికీ రూపాయి విలువ తెలుసు. నువ్వే తెలుసుకోకుండా 2 కోట్లు ఇయ్యండి అంటున్నావు. ఇదంతా నాదే అంటావు, మొత్తం హక్కు నాకే ఉందంటావు. 2 కోట్లు ఇవ్వమంటే ఏడుస్తారు. సరే, నా అకౌంట్లో ఉన్న 2 కోట్లు ఇచ్చేస్తా. మళ్ళా నాకు సమాధానం చెప్పి మళ్ళా నాకు ఇచ్చేస్తావా అని. నీ డబ్బు నాకెందుకు? అసలు అవసరం లేదు. 10 కోట్ల వరకు జమ చేసినట్టున్నావు. ఆ ధైర్యంతో ఉంటున్నావు ధీమాగా. ఏం చేసుకుంటావే ముసల్దానా ఆ డబ్బంతా? నేను పోయినాక నా మనవాళ్ళకి ఇస్తా గిఫ్ట్. వాళ్ళు గుర్తు చేసుకుంటారు. మనిషికి 2 కోట్లు ఇస్తా. మా నాయనమ్మ, మా బామ్మ మాకు డబ్బులు ఇచ్చిందని గుర్తు పెట్టుకుంటారు. నీకు పిల్లగాడ ఉడితే రాయకపోయినా? ఆల్రెడీ సురేష్ పేరు మీద రాయించే ఉంటావు కదా. సురేష్కి కాదే మొద్దు మొక్కదాన. సురేష్కి పుట్టేటోళ్లకు, నీకు పుట్టేటోళ్లకు, మీనాక్షికి పుట్టేటోళ్లకు మధ్యలో ఏంది? ఏం లేదు. మరి హనీకి రాసిచ్చేసావా లేదా? ఇచ్చినా. మీకు పోరే అంటే దానికి కూడా ఇద్దు. పుట్టందరినీ ఏమైంది? పొట్టుంటే పైసలు ఎద్దు, ఖాళీ ఎదురు. సురేష్ తోటి మాట్లాడినావా అని పైసల గురించి? వాడితో నేను ఎందుకు మాట్లాడతా? వాడేమన్నా నా బిజినెస్ పార్ట్నరా ఏంది? నువ్వు వంకర టింకర మాట్లాడదామని ముందే ఫిక్స్ అయినావు గాని ఇక నీతోటి మాట్లాడు కష్టమే ఉన్నది కదా. నాతో మాట్లాడడం కష్టమేలే. ఇష్టం ఉన్న వాళ్ళతో వెళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? నువ్వు ఇష్టమే కదనే నాకు, అందుకే మాట్లాడుతున్నా. అంత సీన్ లేదు. యాక్టింగ్ చేయకు. నేను అసలు నీకు ఇష్టమే లేదు. మా ఆయన అంటేనైతే నీకు ఆయనకే ఇష్టం లేదు. ఓ పిసదానా, ఎందుకు ఇష్టం లేదే? పిస నాటకాలు ఆడితే ఎవరినైనా మూతి పనులు రాలకూడదా? ఇంట్లో వాళ్ళందరూ నా ప్రాణాలు. అందరు మంచిగా ఉండాలని అనుకుంటా. నాకెందుకు ఇష్టం లేదు? నీ మొగునికి రోజు పొద్దుగా లేచి జావ వేసి పంపుతానా? పనిలేక పంపుతానానే? అన్ని డ్రై ఫ్రూట్లు గ్రైండ్ పట్టి మెత్తగా పేస్ట్ చేసి అలా కలిపిస్తానా? రాత్రి నానబెట్టి మరి. అర్థమైందా? ఏంది? ప్రొద్దున జావ నువ్వు వేస్తున్నావా? పనామే వేసుకో
తీసుకొస్తలేదా? పనోళ్ళకేం తెలుస్తుంది? గంత పొద్దుగాల వస్తారా వాళ్ళు? సుగుణ ఉంది కదా, లక్ష్మి లేటు వస్తుంది, సుగుణనే తెచ్చిస్తుంది కదా. దాంతో ఇచ్చి పంపుతాన్నా. రాత్రి డ్రై ఫ్రూట్స్ ముందే నానబెట్టి పంటన్నా. తెల్లారు లేచి గ్రైండ్ పడతాన్నా. పేస్ట్ రాగి జావా, బార్లీ జావా, జొన్న జావా, రోజుకో రకం జావా వేసి దాంట్లో కలిపి పంపుతాన్నా. నువ్వు పంపుతున్నావా బామ్మ? థ్యాంక్స్. నాకు తెలియదు నిజంగా. నీకేం తెలుస్తుంది? లోడ లోడ అందరి మీదకి కోపం తెచ్చుకుంటూ తెలుస్తుంది. నువ్వు ఎంత తెలివి మంత్రాలువే, నాకు తెలియదా నీ గురించి? ఇంట్లో కూర్చుంటే కోపం అవుతుంది నాకు. మంచిగా ఆఫీస్కి పోయి పని చేసుకోక మెదడు మొద్దు మెదడు అవుతుంది. ఇయో గిసంటి అన్ని తయారవుతాయి. ఏమే, నువ్వు చదువుతానవా వట్టిగానే కూర్చుంటానవా ఇంట్లో మొద్దు లెక్క? మళ్ళా చదువుతున్నానే. ఎప్పుడో ఒకసారి ఒక గంట సేపు ఆలోచించుకోవాలి మొగుని గురించి. ఇంత చదువుకోవాలి, ఇంత గుర్తు చేసుకోవాలి. మనవాడినితోటి చేసిన శిల్పి చేష్టలు గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు. మొత్తం అదే లోకం కావద్దు. అదేంటి పెళ్ళైన కొత్తలో మొత్తం అదే లోకం ఉండాలంటావు? ఎందుకంటే పొరగాన్లు పుట్టాలి కాబట్టి. ఇవాళ రేపు ఆడో గదిలో ఇదో గదిలో ఉంటాయి, ఏమైనా చూడతారు పొరగాన్లు. దీనికి ఇప్పుడే ఎందుకు పిల్లలు? చిన్నపిల్లనేనా? మీకన్నా ముందు వాళ్ళు ఎడగంటారు అని నాకు భయం అవుతుంది. కలిసినప్పుడల్లా చెప్పుకుంటా వస్తాను బంటికి, అది చిన్నపిల్ల ఇప్పుడే ఏం చేయకు దాన్ని అని. చెయ్యకంటే గాసేయక కాదు, కడుపు వేయకని. థ్యాంక్స్ బామ్మ. జావా సూపర్ ఉందని తాగుతున్నాడు రోజు. నేను కూడా ఒక రోజు టేస్ట్ చేసిన, సూపర్ ఉండని. నేర్చుకో నువ్వు కూడా, తొందర దెబ్బలు తగ్గుతాయి అది తాగితే. నేను నేర్చుకోవడం ఎందుకే, నువ్వు చేసిస్తావు కదా. నేను ఎల్లకాలం ఉంటానావే, ఓ 4 రోజులు ఉంటా పోతా. నేను పోయినాక మీరు ఇవన్నీ నేర్చుకొని మీ పిల్లలకు మీ మొగుళ్ళకు వేసేయాలి. ఎవరిది వాళ్ళు అన్ని పనులు వచ్చి ఉండాలి. విన్నవానే పిల్ల, వంట చేసుడు వచ్చా లేదా? బంటి నేర్పిస్తా అన్నాడు. ఇగో దీని కథ గిట్లుంటది. అన్నిటికీ బంటే బంటే బంటి వేయాలంటది. ఆడు పొద్దుగాల పోతే రాత్రి వస్తాడు పాపం మనవాడు. ఆఫీస్లోనే కూర్చుంటాడు. నా కొడుకు చెప్తాండు, బాగా సిన్సియర్గా ఉంటాడట ఆఫీస్లో. మొత్తం అందులోనే లీనమై ఉంటాడట. మనం పోతే ఏదో లోకంలోకి పోయినట్టు ఉంటుందట ఆయన రూమ్లోకి పోతే. ఇక కష్టపడనీరా, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతారని చెప్తా. మీదే నాకేం అర్థం అవుతలేదే. ఇటు కడుపు తెచ్చుకుంటలేరు, ఇటు ఆఫీస్కు పోతలేరు. నువ్వు నా గురించి ఆలోచించడం పక్కన పెట్టు. నీ మనవరాలు హనీమూన్ పోతుంది, చెప్పిన జాగ్రత్తలు. దీనికేం జాగ్రత్తలు చెప్పానే? దీని మొగుడు లేడా? ఆడే చూసుకుంటాడు. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏదోలా ఉంది బామ్మ. ఉంటదే, ఏదోలా ఉండకపోతే నువ్వు మీనాక్షి ఎట్లయితావు? ఊకే మాకు ఫోన్లు చేసుకుంటూ ఉండకు. ఒక్కసారి మీ అవ్వకి వేయు చాలు, నేను అడుగుతా దాన్ని ఫోన్ చేసిందా లేదా మీనాక్షి అని. ఇడిచిపెట్టి పోతానా గారు గుడ్డు పెట్టి పోతానా అని ఆలోచించకు. గిసొంటి మలమల రమ్మంటే రావు. ఎందుకు మీరు పోయేది? ఎంజాయ్ చేయడానికి. ఇవన్నీ జీవితాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు ఉల్లాసంగా ఉంటది గట్లా. అందుకే ఇవన్నీ వేసాలు వేసుడు. ఓ 1-2 ఏళ్ళు అయితే గిసొంటి ప్రేమ ఉండదు మళ్ళా. అంటే అది వేరే రకం అవుతుంది. ఉంటది ఎక్కనే గాని అది వేరే రకమైన ప్రేమ అవుతుంది. అప్పుడు ఇక ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఉంటుండ్రి, నువ్వు దగ్గరుండు. వింటానవా? ఈ ప్రియాంక వేస్ట్ మొక్కది పైసలు అడకస్తుందా అడకరాదా? ఆఫ్టర్ ఆల్ 2 కోట్లు తెమ్మన్నా నేను గంతే. దానికి చస్తాండ్రు ఇంట్లో వాళ్ళందరూ. ప్రియాంక కూడా ఎట్లా చేస్తుంది? అన్ని డబ్బులు నాకెందుకు ఇవ్వాలా అన్నట్టు. మరి ఏం చేయాలి ఇప్పుడు? సపరేట్గా ప్రెగ్నెంట్ చేసి పడైనా చేస్తే అప్పుడన్నా దానికి నా మీద నమ్మకం వస్తుంది కావచ్చు. వీళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. అమ్మో, ఎవరన్నా ఉడితే ఇంకేమైనా ఉన్నదా? ఆస్తులన్నీ వాని పేరు మీదనో దాని పేరు మీదనో రాస్తారు. ప్రియాంక మీద ఎందుకు రాస్తారు? అది నా మీద ఎందుకు రాస్తుంది? వద్దొద్దు, ముందు ఆస్తులన్నీ నా పేరు మీద చేయించుకున్నాకనే పిల్లలు. దానికి ఏదో ఒకటి సుత్తి చెప్పుకుంటా పోస్ట్ పోన్ చేస్తూనే ఉండాలి. అక్కడ నా కొడుకున్నాడు, నా వారసుడు. లేకపోతే దీనికి ఏదో చెట్ల మంది ఇచ్చేసి పిల్లలు ఉట్టకుండా చేయాలి. అప్పుడు నా కొడుకుని తీసుకొచ్చుకొని దీనికి ఇచ్చేస్తా. పిల్లాన్ని తీసుకొచ్చుకున్నా ఏమన్నది ఇక. ఛీ,
ఇప్పుడే అనవసరంగా ఇల్లు కొన్నా. 2 కోట్లు తెమ్మంటే ఇల్లు చచ్చిపోతాండ్రు. అసలు 2 కోట్లు జమ అయినాకనే కొనేది ఉండే. లేదు లేదు, వీళ్ళు ఇయ్యకపోతే ఇప్పుడన్నా కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇయ్యమని నేను దాన్ని టార్చర్ చేస్తే అది వాళ్ళని టార్చర్ చేస్తుంది. ఏది మొదలు పెట్టకపోతే ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఇస్తారులే ఆస్తులు తొక్కలో ఆస్తులు అనుకుంటా కూర్చుంటా. హ్మ్. ఈ దెబ్బలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో. చి, తిండి కూడా తినస్తలేదు. ఏం టార్చర్ ఇది. చి, నోరంతా సప్పబడ్డది. సాయంత్రం ఎట్లన్నా ఇంత స్టఫ్ మందు అరేంజ్ చేయించుకోవాలి. దీనికి ఏదో ఒకటి చెప్పాలి. సుత్తి మొక్క ఏడవైందో ఏమో. మంచి ముద్దుల పిల్లలే దొరికింది 2 నాకు. నేనంటే వాడి చచ్చేటోళ్ళే. ఆ సురేష్ గాడికి మంచి పని అయింది, స్వప్న దొరికి. అరే నిన్ను ఇంకా ఇంకా టార్చర్ పెట్టేటట్టు చేస్తారా స్వప్నను? నా మీదకే ఎదురు మాట్లాడతావా? ఇక బంటిగా, ఇక నువ్వు చచ్చినట్టే. హనీమూన్ పోయి అన్నే చస్తావా? నీ పెళ్ళాం ఒక్కతే రిటర్న్ వస్తుంది. నాకే 3 పెళ్ళాలు అవుతారు. ఏదైనా రాసిపెట్టి ఉండాలిరా. నాకు రాసిపెట్టి ఉంటది కానీ నీకు కాదు. నా కొడుకేమో నా కోసం ఏడుస్తాడు. వీడు నా ఫ్రెండ్ కొడుకని కొన్ని రోజులు తీసుకొచ్చుకోన్నా ఇక్కడికి. వాడు నాన్న అని పిలిస్తే ఏమవుతుంది? నా ఫ్రెండ్ గాడు చచ్చిపోయిండు, అందుకే నన్ను నాన్న అని పిలుస్తాడని చెప్పచ్చు. అబ్బా, ఏమన్నా ఐడియానా? పిచ్చెక్కుతుంది నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే. ఏంటి బావా, అసలు ఈ ఊరు మనుషులు ఉండేదేనా? అక్కడొకటి ఇక్కడొకటి పడేసినట్టుగా ఉన్న ఇల్లు. కనీసం మనుషులు కూడా కనపడట్లేదు ఏంటి? ఎవరినైనా అడిగి తెలుసుకుందామంటే మ్యాప్ అయితే అటువైపే చూపిస్తుంది. పదండి బావా. ఓలిగిళ్ళు కొత్త కనబడతాండు సూటు పుట్టేసుకొని. బంగారం గిట్ట తెంపడానికి వచ్చిందేంది? ఓయమ్మో, ఓ పొరగాన్లు ఏంది? అమ్మా, ఒక మనిషి కనబడింది. ఈ సైలెంట్ ఏంట్రా బాబు? మీ ఊరేంటి ఇంత సైలెంట్ గా ఉంది? పెండికి పోయింది ఊరంతా. దేని గురించి వచ్చిండ్రు? పెన్లో లేంది మీరు? కాదు. బంగారు గొలుసులు తెంపేటోళ్ళ? చూస్తా ఉంటే గట్ల లేరు గాని ఏమో గిట్ల కూడా తయారయ్యేస్తాండ్రు అందరు. ఆ సేను మెడలో దొడ్డు గొడ్డు వేసినావు కదా, బంగారుదేనా? కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డా? మరి ఏమిటి సంగతి? ఎవరు మీరు? పిలువన్నా నా కొడుకును. పిలువు గాని మాకు ఒక అడ్రస్ కావాలి. డ్రెస్ కావన్నా? ఏం డ్రెస్? చిరునామా చిరునామా కావాలి. ఇంటి చిరునామా. ఇంటి చిరునామానా? అంటే హౌస్ నెంబరు, పిన్ కోడ్ అవన్నీ ఉంటాయి కదేనా? అదే అదే. ఎవరి చిరునామా? నా చిరునామీ అన్నా? మీది కాదమ్మా, ఇక్కడ నాగార్జున అని. ఎక్కడుంటది ఇల్లు? నాగార్జున? హీరో నాగార్జున గైనీళ్ళు గీడెందుకుంటది? హైదరాబాదులను మరి నిజామాబాదులను ఎన్నో ఉంటాడట. హీరో నాగార్జున కాదు, వేరే వేరే నాగార్జున. వేరే సీరియల్లో నటిస్తాడా? నీకు ఫోటో చూపిస్తా, అతని ఇల్లు ఎక్కడుందో చెప్పు. సరే గాని దూరం జరుగు. దూరం ఉంటే మరి నీకు కనిపిస్తుందో లేదో అని దగ్గరికి జరిగిన అంతే, తప్పుగా అనుకోకు. ఏది దగ్గరికి జరిగి చూపు, కనబడతలేదు. గీ పోటు అన్నా? లేదే, ఇడెవడో ఏం పాడో. ఎట్లా పాడైండు కదా. ఏ మా ఊరోడు కాదు. పక్కా చెప్తున్నావా? పక్కనో బొక్కనో ఆడు మా ఊరోడు కాదు. నువ్వు ఓలని అడిగినా చెప్తారు. నన్నేంది? బంటి, ముందైతే మన దగ్గర ఉన్న అడ్రస్కి వెళ్దాం పదా. సరే, మళ్ళా కలుస్తాం. మళ్ళీ ఏమిటికి కాల్సుడు? గవర్నమెంట్ ఏమైనా పథకం పెట్టిందా? ఏమన్నా ఇచ్చేటి ఉంటే రాండ్రి, తీసుకునేటి ఉంటే అద్దు రాకుండ్రి. సరే, ఏం కావాలి మీకు? ఏం కావాలేంది? ఎండకు వేడి బాగా అవుతుంది. చిన్న చిన్న పొరగాన్లు ఉన్నారు, బయటకు కూడా వెళ్తలేం. చూసినావు కదా ఇల్లు ఎట్లున్నాయమ్మాయి, చెట్లన్నీ నరుకుతాండ్రు. ఓ వేడి అవుతుంది పాపం పొలగాన్లు. ఇగో ఇప్పటికి 2 ముసలోళ్ళు చచ్చిపోయిండ్రు వేడికి. ఈ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉంటాయి? ఏ పాట ఉంటాయి? 20-22 ఉంటాయి అంతే. కూలర్ కావాలా? ఇక అందరికి కావాలనే ఉంటది కూలరు. ఇక పైసలు బొక్క అని ఓడు కొనుక్కోడు. మా ఊర్లో ఒకటి ఇంట్లో ఉంటది కూలరు, గిరీశం అని. సాయంత్రం పూట ఎప్పుడన్నా ఇంటి ముందట పోయి కూర్చుంటాం, ఏమన్నా చల్లగా వస్తుందేమో అని. రానే రాదు, అది ఇంట్లోకే కొడుతుందట గాలి, బయటకు కొట్టదట. సరే,
కూలర్లు పంపిస్తాం. ఏ నుంచి? 22 ఇల్లులేనంట బావా. ఒక 25 కూలర్లు పంపిద్దామా? ఆ, ఏసీ వద్దా? ఏసీ మెయింటెనెన్స్ వాళ్ళతో ఎలా అవుతుంది బావా? కూలరే ఎక్కువ. కరెంటు బిల్లు కూడా తట్టుకోవాలి కదా. ఇక్కడ పవర్ సాకెట్స్ కూడా సరిగ్గా ఉండవు. ఎలక్ట్రిసిటీ ఇన్పుట్ అవుట్పుట్ బాగుండదు. ఏసీలు పాడైపోతాయి. మరి కూలర్ కి బిల్ రాదా? మాకు బిల్లులే రావు, జీరో బిల్లు. మీ ఊరు ఎప్పుడు ఇలాగే ఉంటుందా? అవు, ఇవాళ ఆదివారం కాబట్టి కైకిలి పని పోలేదు ఎవరు, పెళ్లికి పోయిండ్రు. వారంలో 6 రోజులు కైకిలి పోవుడే, కట్టపడి సంపాదించుకునుడే. ఊరంతా పోతాం, ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు లేవిడ. ఇంటికి ఒక కూలరు 5,000. ఓకేనా? కరెంటు బిల్లుకే కదా 2,000 చాలు. మరీ ఎక్కువ తక్కువ పంచి వాళ్ళని బద్దకస్తులు చేయొద్దు. సరే అమ్మా, కూలర్లు పంపుతాం, పెట్టుకోండి. కూలర్లు పెట్టినా కూడా జీరో బిల్ వేస్తుంది కదా. వాళ్ళు ఎక్క తక్కువ నన్ను తిడతారు. మీరు ఏ నుంచి వచ్చిండ్రో ఏమో, పైసలు బాగానే ఉన్నట్టున్నాయి మీ దగ్గర. కూలర్లు పంచుతారా అయితే ఎండాకాలం? మీరు ఫ్రీయే కదా, ఆయనతో పైసలు అడుగుతారా వచ్చినాక? ఫ్రీయే. కరెంటు బిల్లు కోసం 2,000 కూడా పంపుతా. ఇంటికో కూలరు 2,000. మళ్ళా గిట్ట ఎలక్షన్స్ ఏమన్నా అయితానే ఏంది? వాటి కోసమేనా ఇవన్నీ కథలు? మాకు దానికి ఏం సంబంధం లేదు. ఒక వ్యక్తి కోసం ఈ ఊరికి వచ్చాం అంతే. ఇక మీరు గిన్నె ఎత్తన్నా కూడా నేను నిజం చెప్పకపోతే ఎట్లుంటది? ఏంటా నిజం? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? ఏ గవాన్ సంగతి కాదు. మా ఇంట్లో చిన్న కూలర్ ఉన్నది కానీ పాడైపోయింది. గదే చెప్తానా. ఇక నాకు ఇయ్యవా? ఇచ్చుడే, అన్నీ ఇచ్చుడే. నీ ఇంటి ముందటికే పంపిస్తాను. నీ నంబర్ ఇవ్వు. అందరికీ పంచిచ్చే బాధ్యత నీదే. ఇంటికో కూలర్, ఇంటికి 2,000. నేను మంచి అన్న, ఎందుకయ్యా? మేము వెళ్ళిపోతాం కదా, ఇన్ఛార్జ్ మీరే తీసుకోండి. సరే సరే, 22 ఇల్లులు ఉన్నాయి మరి. మొత్తం 22 ఇళ్లకు పంచండి. డబ్బులు ఏమైనా మిగిలితే ఉంచుకోండి. ఇదే ఇల్లు బావా. ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా? హలో. ఎవరండి? ఆ, నాగార్జున. ఏ నాగార్జున? నాగార్జున వాళ్ళ ఇల్లు ఇదేనా? నాగార్జున అంటే హీరో నాగార్జున? కాదు, ఈ ఫోటోలోని అబ్బాయి. ఇతను ఎవరో నాకు తెలీదండి. అబద్ధాలు చెప్పకండి. నేనెందుకు అబద్ధాలు చెప్తాను? నీకు ఫ్రీగా కూలర్ ఇప్పిస్తాము. ఈ అబ్బాయి ఎవరో చెప్పండి. చూడండి, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. అసలు అతను ఈ ఊర్లోనే ఉండడు. ఎప్పుడైనా చూసారా మీరు? ఏంటండి మీరు? అతను ఎవరో కూడా నాకు తెలీదు. నేనెప్పుడు చూస్తాను? ఈ ఊరతను కాదా? కాదు. నమ్మొచ్చా? చూడు, నువ్వు కూలర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిజమే చెప్తాను. అతను ఎవరో నాకు తెలీదు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు మోసంగానే చేయడానికి రాలేదు కదా. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? చందన? నాన్న, ఎవరు వాళ్ళు? తెలీదు నాన్న. ఎవరో నాగార్జున కావాలని వచ్చారు. నాగార్జుననా? ఏది ఫోటో చూపించండి. ఈయనను ఈ ఊర్లో ఎక్కడ చూడలేదే. ఈ ఊరోడు కాదునే. మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి బయటికి పిలిపించండి. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం బాబు, నేను నా బిడ్డ. అవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు నాన్న? అలా చెప్పొద్దు. మీరు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటండి మీరు చెప్పింది వినిపించట్లేదా? వెళ్ళండి, ఇంకెవరినైనా అడగండి, వాళ్ళు కూడా అదే చెప్తారు. అసలు అతను ఎవరో కూడా మాకు తెలీదు. ఈ ఊరి వాడే కాదు. ఈ అడ్రస్ అయితే మీదే కదా, మరి ఈ అడ్రస్ ఎందుకు ఉంది? అది మమ్మల్ని అడుగుతారేంటండి? ఎక్కువసేపు ఉండకూడదు బాబు, ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అసలే నా బిడ్డకు పెళ్లి చేయాలి, సంబంధాలు చూస్తానా. నాన్న, అవన్నీ వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు? చెప్పొద్దు. ఏమైతుంది బిడ్డ, ఎవరన్నా మంచోళ్ళు ఉంటే చెప్తారు కదా. ఛీ, నేను పెళ్లి చేసుకోనని చెప్పానా? ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న? నేను ఇక్కడే నీతో ఇలాగే ఉండిపోతాను. నాకు పెళ్ళైతే నిన్నెవరు చూసుకుంటారు? 4 రోజులు అయితే పోతా నేను. తర్వాత ఒక్కదాన్ని ఎట్లుంటావు బిడ్డ? మీరైనా చెప్పుంది సారు. అయ్యో. పెళ్ళి అంట చేసుకోవచ్చు కదా. హలో, ఆయన ముసలాయన. అతనికి ఏదో తెలియక మాట్లాడుతున్నారు. మీకెందుకు? వెళ్ళిపోండి. మంచి చెప్తే వినొచ్చు కానీ ఎవరు చెప్తేంది? నాన్న, చందన గారు, మీరు ఎవరినైనా ప్రేమిస్తే అతను మంచివాడా కాదా
ముందు అన్ని తెలుసుకొని మీ నాన్నకి చెప్పి అప్పుడు పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎక్కడ లేరు. చూస్తుంటే మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. ప్రేమించిన బిడ్డ. నాన్న, ఏ మిస్టర్, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. పిచ్చి పిచ్చిగా ఎందుకు బాగుతున్నారు? మీ నాన్న చెప్పేది కూడా నిజమే కదండి. పెళ్లి చేసుకుంటే మీకు ఒక తోడు ఉంటుంది. నాకే తోడు అవసరం లేదు. నేను ఈ ఊర్లో టీచర్ని. ఇక్కడ పిల్లల్ని బాగా చదివించి బయటికి పంపించాలి. నేను చచ్చిపోయేదాకా ఇదే చేస్తూ ఉంటాను. నాకు ఇదే ఇష్టం. నేను ఒంటరిగా అస్సలు ఫీల్ అవ్వను. నాన్న ఉన్నా సరే లేకున్నా సరే. ఇప్పుడు సరేనా? వెళ్ళిపోండి. ఏమనుకోకు బాబు, దానికి పెళ్లి అంటే కోపం. ఎన్ని సంబంధాలు వచ్చినాయి తెలుసా? కొన్ని సంబంధాలు విడిచిపెట్టిందా? నా బిడ్డ మా భార్య లెక్కనే అందంగా ఉంటది. ఎన్ని సంబంధాలు వచ్చినాయో, పెద్ద పెద్ద జాబోలు. చేసుకోనంటది. అది అంటది కానీ దానికి నా మీదనే రాంది. చేసుకొని పోతే నన్ను ఎవరు చూసుకుంటారని. మీ దిక్కేవాలన్నా మంచి పిల్లగాడు ఉంటే చూడండి బాబు. ఏ ఊరు మీది? బావా, ఇదంతా నిజమే అంటావా లేకపోతే డ్రామా? వీళ్ళని చూస్తే నాకైతే అలా అనిపించట్లేదు. ఏమో బావా, నాకేదో తేడా అనిపిస్తోంది. ఇతను నాన్న కావచ్చు, మరి ఆమెవరు? భార్య భార్య అయితే మెడలో తాళి లేదు, పిల్లలు కూడా లేరు. చెల్లెలు అయి ఉంటుందా? సరే, మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండి బాబు. ఇంత సాయి తాగుతారా? కూర్చోండి. మీ అమ్మాయి అసలే కసుబుసం అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఛాయ్ ఎవరు పెట్టిస్తారు? అదే పెట్టిస్తుంది. కూర్చోండి మీరు. ఇంతకీ ఆయన కోసం ఎందుకు వచ్చిండు? ఎవరైనా దొంగనైంది? బాగా కావాల్సిన వాడు. ఆస్తులన్నీ అతని పేరు మీద వచ్చేసినాయి. అవి ఇవ్వడానికే వచ్చాము. మనం తినే ప్రతి మెతుకు మీద రాసి పెట్టుంటారట. ఆస్తులు అత్తేంది ఏమత్తేంది ఆడే లేకున్నప్పుడు. బిడ్డ, ఇంత సాయి చేసిపోయే. వాళ్ళు పోయిందా? పోయిండు. నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది బాబా వీళ్ళ మీద. ఆమె అంత మంచిగా చెప్తోంది. తను టీచర్ అంట. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలోని ఆ అబ్బాయి ఎవరో కాస్త చూసి చెప్తారా? అంటే అతని అడ్రస్. ఏ ఫోటో? ఎవరినే? ఏమో బాబు, ఈయన మా ఊరోడైతే కాదు. ఎక్కడ చూడలే నేను. ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు కదా. మీరు ఎక్కడుంటారు ఈ ఊర్లో? ఆ గోగడ మొదటిదే మా ఇల్లు. రోడ్డు మీదనే ఉంటది. ఎప్పుడైనా ఊర్లోకి వచ్చినప్పుడు చూసారా? అసలు ఆడు ఎవడో నాకు తెలియదు. అట్లా అనద్దు కదా. ఆయన ఎవరో ఏమో. ఇంతవరకు చూలే నేను ఆయనను. ఈ ఊర్లో స్కూల్ ఉందా? ఆ, ఒక బడి ఉన్నది. టీచర్లు ఉన్నారా? టీచర్లు కాదు కానీ ఒకటే టీచర్ ఉంటది, చందన. వీళ్ళ పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను లేదు. మీరు గిట్ట చందనాన్ని చూడడానికి వచ్చిందేంది? కాదు. నాకు అర్థమైతుంది కానీ చూసిండ్రు ఆ పిల్ల పెళ్లి చేసుకోని అంటే వెళ్ళిపోతాండ్రు, అంతే కదా. సి, మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయ్యో, బిడ్డను మీరనే చేసుకుంటారేమో అనుకున్నా. ఎన్ని సంబంధాలు అద్దంటే మాకు దగ్గర సుట్టమే అవుతుంది అది. ప్రేమించన్న పెళ్లి చేసుకోవే అంటే అట్లింటలేదు. సిటీలో మంచి చదువుకొని వచ్చింది, గిడ బలే చెప్తాంది. కానీ మస్తు మంది పొరగాళ్ళను ఫ్రీ సీట్ తెప్పించింది. మంచిగా చెప్తుంది చదువు పిల్ల. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు అలా చెప్పకపోయేటోళ్ళ? ఇంతకు ముందు లేదు, ఇక ముందు లేదు. ఆ బడి పెట్టించిందే ఈ పిల్ల. ఊర్లో బడి లేదని పెట్టించింది. ఇక గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఎవరు లేక టీచర్లు కాంట్రాక్ట్ గా ఈమెనే పెట్టుకున్నారు. ఈ ఊరికి వాళ్ళు వస్తారు, వాళ్ళు రారు. ఈ ఊర్లో ఎవరు ఉంటే వాళ్ళే చెప్పాలి పడుతుంది. దాంతో చదివిన వాళ్ళు ఎవరు లేరు ఇక. పిల్లల్ని చదివించి అటే పంపుతాంది సిటీలకు. ఇక ఇలా చదువు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. దాని ఒక్కతే ఉన్నది చందన. అందుకే పొల్లు ఈడ్చిపెడతలేదు. పోరగాళ్ళకు చదువు చెప్పేటోళ్ళు ఉండరు. మళ్ళా ఈడ్చుకుంటా వేరే ఊరికి పోవాలంటే బాగా దూరం. పోవుడు ఎప్పుడు పోతారు, అచ్చుడు ఎప్పుడు వస్తారు. వాళ్ళు పోయి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, చీకటి అవుతుంది. ఇక చదువేడ చదువుతారు. అందుకే నేను పెళ్లి చేసుకోను, నేను ఈయనే ఉంటానికి ఆకరంగా ఉన్నది. ఎప్పటి నుంచి అనుకుంటాను? ఓ 10 ఏళ్ళ నుంచి ఎత్తాంది. చూస్తే గట్లున్నది కానీ దానికి 29, 30 ఏళ్ళు ఉంటాయి. మధ్యలో చందన గోలేంది బావా? వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కదా. నీకేం అనిపించట్లేదా బావా? ఇసంటి మంచోళ్ళు వేల మంది ఉంటారు, లక్షల కోట్ల మంది కూడా ఉంటారు. అయినా గ్రేటే కదా.
ఇక నేను పోతాన్నా. అంతేనా, ఇంకేమన్నా అడ్రస్ చెప్పన్నా? అంతే అంతే. ఓ బాబు. ఆ బాబు, ఆ టీచర్ అమ్మ వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ నీకేమన్నా తెలుసా? ఏమన్నా సంబంధాలు ఉంటే చూద్దామని. పాపం ఆయన అక్కడ కలిసిండు, మేము ఫోన్ నంబర్ అడుగుడు మర్చిపోయినాం. ఆ వాళ్ళ నాన్నది ఏం లేదు కానీ ఆ టీచర్ అమ్మది ఉన్నది, చందనది. మా తమ్ముళ్ళు ఇద్దరు ఆ పిల్ల దగ్గరనే చదివిండ్రు. ఓ ఇప్పుడు మంచి ఉద్యోగం కొట్టిండ్రు. వాళ్ళకు బాగా ఈమె అంటే అట్లా మస్తు మందిని ఇచ్చేసింది. ఆమె నంబరే ఇస్తా, మెల్లగా అలా నాన్నది అడుగుంది. ఈమెతోటి మాట్లాడకుండ్రి సంబంధాల గురించి. అలా నాన్న నంబర్ ఈమెనుంది. చందన టీచర్. ఆ సరే, నేను ఇక పోయేస్తా. మంచిది. ఆ చందన ఫోన్ నెంబర్ ఎందుకు? చూద్దాం బావా. ఆమె పేరు మీద అడ్రస్ అదేనా? ఆమె మ్యారీడా కాదా తెలుసుకోవచ్చులేండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇతను ఉన్నాడో తెలుసుకుందాం. అది చాలా కష్టం కదా. ఏం కష్టం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. వెంటనే చెప్పేస్తాడు. ఇప్పుడే నేను వాడికి మెసేజ్ చేస్తాను ఉండండి, గంటలో చెప్పేస్తాడు. ఈ చందన గోల్ ఏంటో అనుకున్నాను కానీ మనకి తెలిసిపోతుంది. మళ్ళీ మనం ఎవరికి రావాలా వద్దా? చందన. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అయ్యో, వెళ్ళిపోతామండి. మమ్మల్ని కొట్టి తరిమేస్తారా ఏంటి ఊర్లో నుంచి? సారీ అండి, నేను మీ గురించి తప్పుగా అనుకున్నాను. మా నాన్న ఊరికూరికే సంబంధాలు తీసుకొస్తాడు, మీరు కూడా వాళ్ళే అనుకున్నాను. కావాలనే నాటకాలు ఆడుతున్నారు అనుకున్నాను. ఏమనుకోకండి. ఇంతకీ మీరెవరు? ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? మేము ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వచ్చాము. చెప్పొద్దు బావా. మా ఫ్రెండ్ గాడు ఎప్పుడో చిన్నప్పుడు చదివినాం, బాగా బెస్ట్ ఫ్రెండ్. వాడిది ఇదే ఊరని గుర్తు. వచ్చినాం గాని ఆడు దొరకలే. అతనైతే మా ఊరు కాదండి. అతన్ని నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అతని ఊరికి ఎప్పుడు రాలేదు కూడా. మీరు ఇంకా తెలుసుకోండి. మీరు ఇప్పుడు స్కూల్కే వెళ్తున్నారా? అవునండి. సారీ, కనీసం టీ కూడా ఆఫర్ చేయలేదు. పర్లేదులేండి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు కృష్ణ. ఇతడు మా బావ అర్జున్. ఇద్దరు కృష్ణార్జునులు అన్నమాట. నేను ఫ్రెండ్స్ అనుకున్నాను. బావా బామార్జులా? మీరేమనుకోకపోతే చెప్పండి. నా పెళ్లి గురించి మాత్రం కాదు కదా? కాదండి. మీరేం చదువుకున్నారు? జేఎన్టీయూలో బీటెక్ చేశానండి. మీరు జాబ్ చేయాలనుకుంటే మాకు కంపెనీ ఉందండి. మీరు వస్తే మేము ఆఫర్ చేస్తాము. లేదండి, నేను గూగుల్లో సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చాను. కేవలం పిల్లలకి చదువు చెప్పడానికి. మా అమ్మకి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. తను చదువుకోలేకపోయింది. ఎట్లున్నారు దోస్తులు ఈరోజు వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి దోస్తులు. ఈ రోజు మేము రాలేకపోయాము. రేపు మా ఆస్ట్రేలియాలను అడగత్తా. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం అవికా వెన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చందన స్టోరీ ఏంటో, ఎక్కడికి వెళ్ళబోతోందో తెలియాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ చూడండి. అప్పటి వరకు వేచి చూడండి. స్టే ట్యూన్ టు అవికా వెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బై. సీ యూ టుమారో.